అది బయటికి రావడం అది ఎంత సెన్సేషనో అందరికీ తెలిసిందే. దాంట్లో పెద్ద పెద్ద తలకాయలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ స్కామ్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత దూరం వెళ్తోంది, ఎంత సెన్సేషన్ అవుతోంది అనేది చూస్తున్నాం మనం. అయితే ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ దీని నుంచి ఎలా బయటపడాలనుకుంటుందో లేక దీన్ని కాంగ్రెస్ పార్టీ మీదకే ఎలా తిప్పికొట్టాలని ప్రయత్నం చేస్తుందో తెలియదు, కానీ ఒక్కొక్కరిని ప్రభుత్వం మీదకి ప్రయోగిస్తోంది. నిజానికి బీఆర్ఎస్లో చేరకముందు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆరోపించిన వారే. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు కూడా నా ఫోన్ ట్యాప్ అయిందన్నవారే. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ఇప్పుడు వచ్చేసి ఆయనని మీ ఫోన్ ట్యాప్ అయిందన్నారు కదా, అప్పుడు వచ్చి చెప్పండి అని పిలిస్తే ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం మీద అటాక్ చేయడం అనేది ట్యాపింగ్ కేసుని దర్యాప్తు చేస్తున్నందుకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పైగా ఇది సిబిఐకి ఇవ్వాలి అంటారు. తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వమే ఫోన్ ట్యాప్ చేస్తుంది, పైగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు అనేది మరి అది ఏ లాజిక్కో ఏంటో. ఇటువంటి విషయాలు కాంగ్రెస్ పార్టీ కొంచెం సీరియస్గా తీసుకున్నట్టుంది. దాని మీద పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. దయాకర్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ. ఇది ఏ రకమైన అటాక్ అనుకోవాలి? ప్రత్యేకించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్నే ఈ అంశం మీద